ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఎప్పుడు కూడా తనుజాకి అన్యాయం చేస్తాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే గనక డాన్సింగ్ టాస్క్. ఇక భరణిని ఎంచుకోమన్నారు కెప్టెన్సీ కంటెండర్స్ గా. ఇక భరణి, దివ్య, తనుజ, నిఖిల్, శ్రీనివాస్, భరణి మొత్తం వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు కెప్టెన్సీ టాస్క్ లో. ఇక ఈ టాస్క్ లో భాగంగా టాస్క్ ఆగినప్పుడల్లా ఒక్కొక్కరిని తీసివేస్తే చివరికి దివ్య, తనుజ వీళ్ళిద్దరూ మిగిలారు. అయితే వీళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ జరిగింది. సంచాలకుగా వ్యవహరించిన రాము రాథోడ్ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవని సాల్వ్ చేయలేకపోవడం, చేతులెత్తేయడంతో వెంటనే బిగ్ బాస్ కలగ చేసుకొని భరణి, మరి వీళ్ళిద్దరిలో కెప్టెన్ ఎవరికిస్తావు ఛాన్స్ అంటే భరణి ఆలోచించి దివ్య అంటూ చెప్పడంతో మొత్తానికి దివ్యాని కెప్టెన్ చేసేశారు భరణి. ఇక ఇదే విషయం మీద తనుజ సోఫాలోకి వెళ్లి బాధపడుతున్న తరుణంలో భరణి అక్కడికి వెళ్లి, తనుజ నేను తనని ఎందుకు కెప్టెన్ చేశాను అంటే ఈ రోజు నేను హౌస్ లో ఉన్నాను అంటే దివ్య అయ్యే కారణం కదా. ఎందుకంటే నా గేమ్ లో తనకు హెల్ప్ చేసింది, నా గేమ్ లో తను గేమ్ ఆడి గెలిచింది కాబట్టి సో మనకి ఎవరు ఏదిస్తే మనం ఉంచుకోకుండా అది తిరిగి ఇవ్వాలి కాబట్టి నేను అందుకే దివ్యాని కెప్టెన్ చేశాను. తర్వాత నువ్వేమనుకుంటావంటూ నీ ఇష్టం అనేది అంటూ భరణి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పాపం మరి మొత్తానికి తనుజ నాన్న నాన్న అంటున్న భరణి ఇలా దివ్యాని కెప్టెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదా తప్పంటారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.